నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యతో ముఖం. ఈ పుష్పాల్ని అయ్యా మీ దగ్గరికి వస్తున్న పుష్పాలని కుడి చేత్తో ముట్టుకొని నమస్కారం చేయండి. అమ్మవారికి మంత్ర పుష్పం ఇద్దాం అందరికీ. నాభ్యాము పరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయ ధనం మహతు సంతతగుం శిలాభిస్తులం భత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నర విశ్వార్చన విశ్వతో ముఖః సోగ్రభుగ్భజన్ తిష్టన్నాహారవజరః కవిః తిర్యగోర్ధ్వమధశ్యాయీ రశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యో వహ్నిః అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖే వభాస్వర నీవారశోకవత్తన్వే పీతాభాస్వరణోపమా తస్యా శిఖాయా పువ్వులు తీసుకోవద్దు, పువ్వులు తీసుకోవద్దు, దయచేసి ముట్టుకోండి అంతే. పువ్వులు తీసుకోకూడదు, తెచ్చేసేయండి అన్నా. పట్టుకొచ్చాయి స్వామి, పువ్వులు తీసుకొచ్చాయి తొందరగా. ఓం తత్సత్యం రావాలి తొందరగా. ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చర విభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్రయ్యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం పువ్వులు తీసుకురా తొందరగా. ప్రజాపతిః జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరో రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యాయీష్యాన్ సార్వభౌమః సార్వాయుషః ఆంధాతా పరార్థాత్ పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాజితి తదప్యేష శ్లోకోభిహితో మరుదః పరివేష్టాత్ మరుత్తస్యావసంగృహే ఆవిక్షితస్య కామః ప్రియేర్విశ్వే దేవా సభాసద అథైనం విష్ణవే చరుణ్నిర్వపతి. యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతరః ప్రతిష్ఠతి స్తోత్రజహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఆత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. దేవ్యై చ విద్మహే విధాతృపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. బ్రహ్మాస్త్రాయ విద్మహే స్తంభన బాణాయ ధీమహి. అయింది చెప్పు.
प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः पञ्चदशर्थं च श्रीकामः सततं जपेत् ह्रीं ब्रह्मास्त्राय विद्महे स्तम्भनबाणाय तन्नो बगला प्रचोदयात् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः बगलामुखे सर्वदुष्टानहं वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा अस्ति हे देवदेवोत्तमे देवता सार्वभौमी अखिलाण्डकोटि ब्रह्माण्ड जगज्जननी बहुपरा स्तम्भर प्रज्ञा समुल्लसित ऋषिमण्डल शंसिते बहुपरातीत स्वभावे बहुपरा प्रियतमे बहुपरा वेद सेवामवधारया बहु ओम अग्निमीले पुरोहितं यज्ञस्य देवभर्त्वजम् होतारं रत्नधातामम् ओम स्वस्ति हे देवदेवोत्तमे देवता सार्वभौमी अखिलांड कोटि ब्रह्मांड नायकी बहुपराग पुरुषोत्तमे बहुपराग स्वरूपिणी बहुपराग वेद प्रियतमे बहुपराग वेद सेवामवधारया ओम तामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः ब्रह्मास्त्राय विद्महे स्तम्भन बाणाय धीमहि तन्नो बगलः प्रचोदयात् देवदेवोत्तमे देवता सार्वभौमी बहुपराग कोटि ब्रह्मांड नायकी बहुपराग पुरनिवासिनी बहुपराग बगलामुखी मातः बहुपराग वेद प्रियतमे सामवे सेवामव एतत्सामगायन्नास्ते हा अहमन्नादो ओहमन्नादो ओहमन्नादः अहद्वश्लोककृतः अहमस्मि प्रथमजारुतास्य पूर्वं देवेभ्यो अमृतस्य नाभाये यो मा ददाति स एव मा अहमन्नमन्नमदन्तमाग्नि अहं विश्वं भुवनमभ्यभवाम् सुवर्णज्योतिः एवं वेद ओम स्वस्ति हे देवदेवोत्तमे देवता सार्वभौमी बहुपराग अथर्वांगिरः प्रभृति महर्षि मंडल समभ्यर्चितो बहुपराग गदा चक्रशूलाद्यायुध समेतो बहुपराग तेजो विभव ब्राह्म पाशुपताद्यस्त्र राजराजितो बहुपराग वेद प्रियतमे शिवापुर निवासिनी श्री बगलामुखी मातः अथर्वण वेद सेवामवधारया ओम त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोगभिस्रावन्तु नः पूजार्थे चित्रमाच्छादयामि श्री पीतांबरा शिवापुरा बगलामुखी देव्यै नमः चित्रमाच्छादयामि चामराभ्यां वीजयामि नृत्यं नाटयामि गीतं श्रावयामि दर्पणं दर्शयामि आन्दोलिकानारोपयामि गजानारोहयामि अश्वानारोहयामि सिंहमारोहयामि सिंहानारोहयामि
అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజనం సమర్పయామి. అందరూ రెండు చేతులు జోడించి చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం బగళాముఖి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే ఆవాహనం న జానామి విసర్జనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం చ బగళాముఖి అనయా ఆచరిత శ్రీ బగళాముఖి జన్మోత్సవ విశేష హరిద్రాభిషేచన అష్టోత్తర శత కలశ క్షీరాభిషేచన పూజాకర్మణ భగవతి శ్రీ బగళాముఖి దేవి చరణారవింద దేవ్యాః చరణారవింద అర్పణమస్తు వ్రతం సువ్రతమస్తు పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రౌ ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయ. దేవస్యానందభోగోస్తు దేవ్యానందభోగోస్తు సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సంతు జీవంతు శతం. అయ్యా, అందరికీ అమ్మవారి మహాపూజా కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు మంత్రహవన కార్యక్రమం ఉంది. హవనం చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళండి. వాళ్ళకి తీర్థం ఇప్పుడు ఇక్కడ ఉండదు. హవనం అయ్యాకనే తీర్థం ఇస్తాము. जो हवन करते वो लोग वो यागमंडप जाना, हवन होने के बाद उन लोगों की तीर्थ प्रसाद देते और हवन है ना केवल अभिषेक किया उन लोगों की इधर तीर्थ देते. వాళ్ళు తీర్థం తీసుకొని భోజనం చేసి వెళ్ళాలి. వాడపల్లి లీల గారు వచ్చారు. అమ్మ శుభం భవతు. అమ్మ వారు వాళ్ళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. బ్రాహ్మణ అన్నదానమేమో మా గ్రామవాసి వజ్రరాజు చేస్తున్నాడు. వారికి ఆచంద్ర సూర్యులు ఉన్నంత వరకు వాళ్ళ యొక్క వంశము సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక విషయాన్ని తెలియజేయాలి. మేము శిలాన్యాసం చేసిన నాటి నుంచి ఈనాటి వరకు ఇవాళ నా తోడై నా ధర్మపత్ని ఉండి అన్నిట్లో విజయాన్ని అందించింది. ఆవిడ అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందించింది. దానితో పాటు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా అమ్మ మాట్లాడండి. ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒకటి మా పెద్ద బావమరిది గంగవరం రామశర్మ, రెండవ వాడు మా రెండవ బావమరిది గంగవరం ఆంజనేయ శర్మ. వాళ్ళు బావమరుదులు అన్నదానికన్నా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తులు. శిలాన్యాసము జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగింది, అది చిన్న పెద్ద అని కాదు, ఆ కార్యక్రమం విజయవంతం కావడంలో కామారెడ్డి సంకష్టార గణపతి యొక్క వ్యవస్థాపకుడు మా గంగవరం ఆంజనేయ శర్మ మరియు మా ఇంకొక బావమరిది గంగవరం రామశర్మ ఇద్దరు వారు ప్రధాన పాత్రధారులు సూత్రధారులు ఉన్నారు. వారికి పీఠం తరఫున మా సభ్యులందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. దాంతోపాటు ఎంతోమంది ఉన్నారు. మా రాజశేఖర శ్రౌతికి కూర్చున్నాడు పిల్లవాడు. అమ్మవారి పీఠం కింద యంత్రం పెట్టాలన్నప్పుడు ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, గురుగారు ఏదో చిన్న పని మీద వచ్చాడు అమ్మవారి దగ్గరికి. బాసర పూజారి వారు, మళ్ళీ ఇంకోటి కాదు, మన భారత సరస్వతి దేవాలయం పూజారి గారు రాజశేఖర్ అంటే ఆ పరంపర వాళ్ళది శ్రౌతి గారు. గురుగారు చిన్న పని మీద వచ్చారు ఇక్కడికి, అమ్మ అనుగ్రహం కావాలి అంటే అమ్మ అనుగ్రహం నేను ఇచ్చేవాడిని అని అమ్మ ఇచ్చేసింది. ఇవ్వగానే అంటే బంగారం 40,000 రూపాయలు ఉన్న రోజుల్లో 600 లక్షల రూపాయలు పెట్టి 12 తులాల బంగారంతో అమ్మవారి పీఠం కింద ఉన్న బంగారు యంత్రం ఆ రోజుల్లో ఆ పిల్లవాడు చేయించాడు. గొప్ప విషయం ఏంటంటే మళ్ళీ ఎక్కడో ఉద్యోగమో ఏదో సంపాదన కాదు, ఆ పిల్లవాడు పౌరోహిత్యం చేస్తాడు.
వైదిక వృత్తి ద్వారా వచ్చినటువంటి సంపాదన మాత్రమే అమ్మవారి యంత్రానికి ఇవ్వడం జరిగింది. ఆ బంగారు యంత్రాన్ని శృంగేరి జగద్గురులు చూసి అచ్చరువంది ఆనందంతో తన్మయత్వంతో దాన్ని వారు మంత్రించి ఇవ్వడం, అదే యంత్రం అక్కడ ఉంది. అదే ఇవాళ మనందరూ అనుగ్రహించే యంత్రం అది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా మంగళమతి శ్రీనివాస శర్మ, మా అన్నగారు దేవ శర్మ, మా బావగారు అందరూ కూడా, అంటే ప్రతి వాళ్ళు ఇందులో అయ్యా అర్చకుడైతే ఉన్నాడు మా కమలేష్ పండితుడు, ఆ కపిలు మా కపిలు, అదేవిధంగా నా కుమారుడు. అంటే వాడి గొప్పతనం, వాడి పుత్రుని గొప్పతనం పొగడొద్దు. వాడు ఒకసారి అమ్మవారికి ఏం చేయాలని అడిగాడు. నువ్వు ఏం చేయగలవురా అంటే మీరు చెప్పండి అన్నాడు. అమ్మవారికి ఒక పేరుంది, మంత్రమాల అని అమ్మవారికి ఒక పేరుంది. అరే అమ్మవారికి అమ్మవారి బీజాక్షరాలు 36. అరే 36 కాసులు చేయించురా, 36 కాసులతో అమ్మవారికి మనం మాల వేద్దామని చెప్పి ఆ మాల మొత్తం మూలమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలే బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అనేది ఆ యంత్రం, ఆ మాల మంత్రమాల చేశాడు. ఇక ఇంతకుముందే బయట కూడా చెప్పాను, నాకు పైన అమ్మ, నాకు కింద సంకల్పం వచ్చినప్పుడు మా పబ్బా మహేష్ గుప్తా ఎప్పుడు నా వెంట ఉంటాడు. ఇక అది అంటే చెప్పుకోపోతే చాలా ఉన్నాయి, కానీ మా సుభాశ్రీ సార్ అయితే అమ్మవారి కార్యక్రమం అంటే శేరి సుభాశ్రీ సారు ఏమైనా ఉండని ఆ రోజు ఇక్కడే ఉంటారు. వారి యొక్క ఇవాళ మనం ధ్యానం చేసుకోవడానికి వీలుగా ధ్యాన మందిరాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యక్తి వారు. అంటే నేను మర్చిపోతానేమో కానీ అందరూ అమ్మ సేవలో ధన్యులయ్యారు. హవనం చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళండి, మిగతా వాళ్ళకి అమ్మవారి తీర్థం తీసుకొని హాయి అమ్మవారి యొక్క అన్నప్రసాదం తీసుకొని వెళ్ళండి. నేను కూడా హవనం దగ్గరికి వస్తాను. దయచేసి అందరు ఇక్కడ మా కమలేష్ పండిట్ ఉంటాడు, మా అబ్బాయి ఉంటాడు, తీర్థాలు ఇస్తారు. తీర్థాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా ప్రార్థన. హడావుడు ఎవరు పోవద్దు, ఒక లైన్ వెళ్ళారండి. భక్తానందకరీం దేవీం బగళాం పరమేశ్వరీం నమామి శక్తిపీఠస్థాం బగళాం పరమేశ్వరీం. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ చ సురేశ్వరి. ఇవాళ ఈ శివంపేటలో జరుగుతున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరు పొందినటువంటి ప్రాచుర్యం పొందినటువంటి భక్తి టీవీ వాళ్ళు, వారి చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు ప్రత్యేకంగా నిన్న పిలిచి ఆ సాయి కుమార్ గారిని ఆ ఇన్ఛార్జి వారిని పంపించి ఉదయం నుంచి ఉదయం 7:30 నుంచి మొదలు పెట్టుకుని ఇప్పటిదాకా అన్ని కార్యక్రమాలని వారి టీవీ ద్వారా ఇవాళ చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మాకు మొదటి నుంచి వెన్నంటి ఉన్నవాడు దర్శనం వెంకటరమణ శర్మ గారు, వారు కూడా ప్రతి కార్యక్రమంలో వారి లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. ఆ దర్శనం మాధ్యమం ద్వారా ఇవాళ ప్రపంచమంతా ఆ అమ్మవారి విశేషాలు వెళ్ళినందుకు వారి కృతజ్ఞతలు. అవన్నీ కాకుండా మన ఊరి గుళ్ళు అని మా సంతోష్ శర్మ అత్యంత భక్తి శ్రద్ధలు, ఆ మన ఊరి గుళ్ళ ద్వారా అమ్మవారి ప్రోగ్రాం అంతా కూడా భక్తులకు అందించేటువంటి సంతోష్ శర్మ కూడా వీళ్ళందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రక్షించాలని ఒక్క విజ్ఞప్తి చివరగా అందరూ కూడా నన్ను అడుగుతారు. ఏంటంటే గురుగారు నిన్న కూడా మాట్లాడితే అక్కడ వెంకటేశ్వర గారు ఉంటారా, గురుగారు ఉంటారా అడిగారు. నేను ఉంటాను, కానీ దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడలేను, మహామంత్ర హవనం ఉంది. ఎవరు నాతో మాట్లాడాల్చుకున్నా నా ఫోన్ నెంబర్ అక్కడ ఉంది. ఫోన్ నెంబర్లో సాయంత్రం 5 నుంచి 7 మధ్యలో ఎప్పుడు మాట్లాడినా నేను కేవలం అమ్మ భక్తుల కోసమే మాట్లాడతాను. ఆ టైం రోజు 2 గంటలు కేవలం అమ్మవారి సేవా విషయంలో ఫోన్లు మాట్లాడతాను. ఇప్పుడెవరు మాట్లాడకుంటే అన్యథా భావించవద్దని చెప్పి ప్రార్థిస్తూ హర హర మహాదేవ హర. శనిగరం సరస్వతి క్షేత్ర వ్యవస్థాపకులు విద్యాసాగర్ గారు, అంటే వారి తండ్రి గారు అనంతరామ శర్మ గారు, అష్టకాల అనంతరామ శర్మ గారి యొక్క కుమారులు మన విద్యాసాగర్ శర్మ గారు వచ్చారు. వారికి కూడా అమ్మ ఆశీస్సులతో సాధన. అయ్యా అందరూ కూడా దయచేసి భక్తి శ్రద్ధలతో తీర్థపదాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా ప్రార్థన. హర హర మహాదేవ హర
ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వేషాం కళ్యాణమస్తు గోమాతు విజయస్తు గోహత్య ధర్మ సమ్రాట్ యతి చక్ర చూడామణి స్వామి కరపాత్రిజీ మహారాజ్ కి జై. శ్రీ 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 పరమ పావన శృంగగిరి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామికి శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతి స్వామికి శ్రీ కాంచీ జగద్గురు భగవానికి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి భగవానికి నమః పార్వతీపతయే హర హర మహా. పరమపావనమైనటువంటి మన మెదక్ జిల్లా అంతర్గతమైన నర్సాపూర్ తాలూకా శివంపేట ప్రాంతంలో పురాతనంగా సనాతనంగా వెలసినటువంటి జగన్మాత శ్రీ పీతాంబర బగళాముఖి దేవి ఈరోజు దాదాపుగా ఒక 108 లీటర్ల స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషిక్తురాలై దాదాపుగా ఒక పుష్కర అంటే 12 డ్రమ్ముల నిండా ఉన్నటువంటి పసుపు జలాలతో దాదాపుగా ఒక 1100 కలశాల జలాల హరిద్రాభిషేకాన్ని చేసుకున్నటువంటి ఆ జగన్మాత ఇవాళ దాదాపుగా 1,00,000 పైన పుష్పాలతో దండలతో అలంకృతురాలై అనేక నీరాజనములతో విశేషమైన ఫలాలతో నైవేద్యము స్వీకరించినటువంటి ఆ జగన్మాత అర్చకులు ఆచార్యులు గురువులు 50 మంది భక్తులు మొదలైనటువంటి వారందరినీ కూడా తరతరాలుగా రక్షించి అనుగ్రహించవలసినదని ఇక్కడ అమ్మవారి గర్భగుడి నుండి అందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నాం. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానము ప్రకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీయాయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాం సంభావ జ్యోతిష్మాగస్తేజస్వానాదభగ్వస్తవన్నభిదబందో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుహోగ్నిహోత్రం జుహ్వతి య ఉచైన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అనంధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. సర్వేషాం భక్తజనానాం సకుటుంబానాం శ్రీ పీతాంబర బగళాముఖీ దేవ్యాః అనుగ్రహ ఆశీః ఫలసిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు. పుత్రపౌత్రాజ్యభివృద్ధిరస్తు. శత్రుబాధా నివారణోస్తు. తథాస్తు సంకట నివారణోస్తు. తథాస్తు సమస్త సన్మంగళాని భవంతు. తథాస్తు చింతిత మనోభీష్ట ఫలసిద్ధిరస్వితి భవంతో బ్రువంతు. తథాస్తు పరమ పావన శ్రీ శివంపురా బగళాముఖీ దేవ్యాః అనుగ్రహేణ ఉత్తరోత్తర విజయ కీర్తి ఫలప్రాప్తిరస్వితి భవంత శ్రీమంతో మహాంతో గృహంతు. తథాస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్వితి భవంతో బ్రువంతు. తథాస్తు రాష్ట్రాభివృద్ధిరస్తు. తథాస్తు దేశాభివృద్ధిరస్తు. తథాస్తు విశ్వకళ్యాణాభివృద్ధిరస్తు. తథాస్తు సర్వప్రాణినాం సురక్షితమస్తు. తథాస్తు అఖండ సువృష్టి ప్రాప్తిరస్తు. తథాస్తు స్వస్తి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శుభం మంగళం. స్వస్తి.